హాయ్ ఎవ్రీవన్. నవోదయ స్కూల్స్‌లో 6వ తరగతికి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలు చదివిన లేదా చదువుతున్న థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్స్ అనేవి ఏ బ్లాక్‌లో ఉన్నాయో మనం తెలుసుకోవాలండి. సో, ఎందుకు తెలుసుకోవాలంటే మనం మన పిల్లలకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఫిల్ చేసేటప్పుడు ఒక చోట మీ పిల్లలు థర్డ్ క్లాస్ చదివిన స్కూల్ అనేది ఏ బ్లాక్‌లో ఉందో మనం అక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే ఫోర్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదివారో ఆ స్కూల్ అనేది ఏ బ్లాక్‌లో ఉందో అది కూడా మనం తెలుసుకొని ఆ స్టడీ సర్టిఫికేట్‌లో ఒక చోట రాయాలి. సేమ్ ఫిఫ్త్ క్లాస్ కూడా ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో, ఆ స్కూల్ అనేది ఏ బ్లాక్‌లో ఉందో అది తెలుసుకొని మనం రాయవలసి ఉంటుంది. సో, థర్డ్ క్లాస్ చదివిన స్కూల్ బ్లాకు, ఫోర్త్ క్లాస్ చదివిన స్కూల్ బ్లాకు, ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఏ బ్లాక్‌లో ఉందో, సో, ఇలా మనం ఈ 3 స్కూల్స్‌కి కూడా 3 స్కూల్స్ కాదు. ఈ 3 క్లాసెస్‌కి కూడా మనం బ్లాక్ నేమ్స్ రాయవలసి ఉంటుంది. సో, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మీ పిల్లలు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్‌లో అయితే చదువుతారో, ఆ స్కూల్స్ అనేవి ఏ బ్లాక్‌లో ఉన్నాయో అది ఎలా తెలుసుకోవాలో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, దీనికోసం మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో, ఆ స్కూల్ ఏ జిల్లాలో ఉంది. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ మీ పిల్లలు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో, ఆ స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది. రెండే 2 పాయింట్లు. జిల్లా, నెక్స్ట్ మండలం. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే, అంటే బ్లాక్ నేమ్స్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగా మనం ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ ఫైల్ అనేది నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. దానికోసం నేను నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ నేమ్స్ తప్పు రాయకూడదు. ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, మళ్ళీ మనకి సీట్ ఇవ్వరు. సో, దీనికోసం చూడండి నేను నవోదయ అని టైప్ చేస్తున్నాను. చెప్పా కదా మీకేమని చెప్పాను? ఒక ఫైల్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానికోసం నవోదయ అని టైప్ చేసి, సో, నవోదయ విద్యాలయ సమితి. సో, ఇదే మనకు కావాల్సిన లింక్. సో, మనకి ఇప్పుడు ఏదైతే పేజ్ కనబడుతుందో ఇది నవోదయ అఫీషియల్ వెబ్‌సైట్ అంటారు. సో, ఫస్ట్ లింక్ చూడండి. క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్. సో, మనకు కావాల్సిన లింక్ ఇదే. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. నెక్స్ట్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ రండి. క్యాండిడేట్ కార్నర్ ఉంది కదండీ! ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ లింక్ చూడండి. ఫిఫ్త్ కాదు సారీ సిక్స్త్ లింక్. క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ వాళ్ళనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. సో, ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాడిని కాబట్టి, నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయింది చూసారా? ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓకే. ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకో ఇదండి. సో, బ్లాగ్స్‌కి సంబంధించిన ఫైల్ ఇది. సో, నేను మీకు ఒక 2 విషయాలు చెప్పాను. ఏంటి? ఒకటి మీ పిల్లలు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఒకే స్కూల్‌లో చదివారనుకోండి. ఆ ఒక్క స్కూల్ అనేది ఏ మండలంలో ఉంది, అలాగే ఏ జిల్లాలో ఉందో తెలుసుకుంటే సరిపోద్ది. ఒకవేళ థర్డ్ క్లాస్ వేరే స్కూల్ అనుకోండి. ఆ స్కూల్ అనేది ఏ మండలం, ఏ జిల్లా అలాగే సెపరేట్‌గా చూసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేననుకోండి నాకు థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ 3 కూడా ఒకే స్కూల్‌లో చదివాను కాబట్టి నాదేంటంటే ఏలూరు. సో, అందు గురించి ఫస్ట్ మీకేం చెప్పాను? ముందు జిల్లా పేరు చూసుకోండి. మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో ఆ జిల్లా పేరు ఇదిగోండి ఇక్కడ చూసుకోండి. నేమ్ ఆఫ్ ద న్యూ మీది ఒకవేళ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అనుకోండి. ఆ జిల్లా పేరు ఇక్కడుంటుంది. ఒకవేళ మీరు న్యూ డిస్ట్రిక్ట్ అనుకోండి. ఆ జిల్లా పేరు ఇక్కడుంటది. సో, మాది న్యూ డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి మా డిస్ట్రిక్ట్ పేరు ఏలూరు అన్నమాట. ఇదిగోండి. సో, ఏలూరు ఎక్కడుందో చూద్దాం. శ్రీ సత్యసాయి లేదు అంటారా నేను అందరికి చెప్పేయమని చెప్పేస్తాను. చూడండి. మీలో ఎవరైనా శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే, సో, వాళ్ళు చూడండి. వాళ్ళు మీరు బ్లాక్ నేమ్ ఎలా చూసుకోవాలంటే, సో, ఇటు పక్కొచ్చోండి. దీంట్లో ఏదైనా మీ పిల్లలు చదివే స్కూల్ మండలం పేరుందని చూడండి. ఒకవేళ ధర్మవరం అనుకోండి. సో, ధర్మవరం మండలం సంబంధించి బ్లాక్ పేరొచ్చి ధర్మవరమే. సో, మీరక్కడ ధర్మవరం అని రాయాలి. అలాగే తాడిమర్రి అనుకోండి. సో, తాడిమర్రి మండలం సంబంధించి బ్లాక్ పేరేంటి ధర్మవరమే. సో, ఈ విధంగా ఇక్కడ మనకు 6 ఉన్నాయి కదండీ! ఈ 6లో ఏవైనా మండలాల పేరు మీ పిల్లలు చదివిన స్కూలుకి సంబంధించినవైతే మళ్ళీ చెప్తాను. మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో ఆ స్కూలుకి సంబంధించిన మండలం మాత్రమే చూడాలి. మీరుంటున్న మండలం కాదు. పిల్లల స్కూలుకి సంబంధించిన మండలం. క్లియర్‌గా అర్థమైంది కదండీ! నెక్స్ట్ ఇంకేం చేద్దాం? ఇది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వాళ్ళంతా కూడా ఇలా చూసుకోవాలి. ఇటు పక్క ఉన్నది ప్రతిది కూడా నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇటు పక్క ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మండలాల పేర్లు. ఇటు పక్క ఉన్నదంతా కూడా బ్లాక్ నేమ్స్. మీరు రాయవలసిన బ్లాక్ నేమే. అది కూడా ఏంటి మండలం పేరు ఉపయోగించి బ్లాక్ నేమ్ అని తెలుసుకోవాలి. సో, అందు గురించి నేను ఇందాక ఒక విషయం చెప్పాను. మీరు మండలం పేరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది వద్దురండి. సో, మీలో ఎవరైనా అనంతపూర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళుంటే ఇటు పక్క రండి. ఫస్ట్ ఏం చెప్పాను మీకు? మండలం పేరు చూడాలి. మీలో ఎవరైనా సరే ఇక్కడ చూడండి రాయదుర్గ్ ఉంది. సో, రాయదుర్గ్‌కి సంబంధించిన మండలంలో మీ పిల్లలు ఎవరైనా చదివితే, ఆ మండలంకి సంబంధించి బ్లాక్ నేమ్ వచ్చి రాయదుర్గే. సో, మండలం పేరు రాయదుర్గే, బ్లాక్ నేమ్ కూడా రాయదుర్గే. సో, మీరు రాయదుర్గ్ బ్లాక్ నేమ్ కింద రాసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి గుమ్మగట్ట. సో, గుమ్మగట్ట అనే మండలంలో మీ పిల్లలు ఎవరైనా ఏదైనా థర్డ్ గాని, ఫోర్త్ గాని, ఫిఫ్త్ గాని చెప్తండి. సో, ఈ మండలం ఎవరైనా చదివితే ఆ గుమ్మగట్టకు సంబంధించిన
బ్లాక్ నేమ్ ఏంటి రాయదుర్గ. సో, ఆ విధంగా చూసుకోవాలి. ఇది అనంతపురం. నెక్స్ట్ కూడేరు ఎవరన్నా అనుకోండి. కూడేరు మండలంకి సంబంధించిన బ్లాక్ నేమ్ వచ్చి అనంతపురం. నెక్స్ట్ అది ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ రండి. అన్నమయ్య డిస్ట్రిక్ట్. న్యూ డిస్ట్రిక్ట్ అన్నమయ్య. అన్నమయ్య డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీరు ముందుగా మండలం పేరు మైండ్‌లో పెట్టుకోండి. ఆ మండలం ఇక్కడ ఎక్కడుందో ఎతుక్కోవాలి. సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. గుడిపాల నేను రాండమ్‌గా కొన్ని కొన్ని మాత్రం చెప్తాను చూడండి. ఇక్కడ గుడిపాల అనే మండలం ఉంది. ఈ గుడిపాల అనే మండలం మనకి ఏ బ్లాక్‌లో ఉంది ఇదిగోండి. చిత్తూరు అనే బ్లాక్‌లో ఉంది. నెక్స్ట్ సోమల అనే మండలం అనేది మనకి చౌడిపల్లి అనే బ్లాక్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకేం చూద్దాము. ఇటొచ్చేద్దాం. కాకినాడ దగ్గరికొచ్చేద్దాం. ఇదిగోండి. కాకినాడ. కాకినాడ. కాకినాడకి సంబంధించి ముందు మీ పిల్లలు చదివే స్కూల్ అనేది ఏ మండలంలో ఉందో చూసుకోండి. ఇకొచ్చండి. పెద్దాపురం అనే మండలం. దానికి సంబంధించి బ్లాక్ గూడా పెద్దాపురమే. నెక్స్ట్ రంగంపేటకు సంబంధించిన మండలంకి సంబంధించి బ్లాక్ నేమ్ వచ్చి పెద్దాపురం. నెక్స్ట్ సామర్లకోటకి అనే మండలంకి సంబంధించి బ్లాక్ నేమ్ వచ్చి పెద్దాపురమే. ఈ విధంగా మీకు అర్థమవుతుంది ఎలా చూసుకోవాలో. ఇటు పక్కకి ఓన్లీ మండలాల పేర్లు ఉపయోగించి మాత్రమే మీరు బ్లాక్ నేమ్స్ రాయాలి. మళ్ళీ చెప్తాను బ్లాక్ నేమ్స్ ఏది పడితే అది రాయొద్దు. చాలా మంది అనుకునేది ఒకటి చెప్పమంటారా? మండలం పేరు, బ్లాక్ పేరు ఒకటే ఉంటదనుకుని బ్లాక్ నేమ్ రాసేస్తారు. అలా కాదండి. ఇది చూడండి పెద్దాపురం అనే మండలానికి పెద్దాపురం బ్లాక్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి రంగంపేటకి రంగంపేట రాలేదు చూసారా? నేను అదే చెప్తున్నాను. ఓన్లీ కొన్ని ఆట్లకి మాత్రమే మండలం పేరు, బ్లాక్ నేమ్ ఒకటవుతుంది గానీ 90% మండలాలకు మాత్రం బ్లాక్ నేమ్ సేమ్ ఉండవు. అర్థమవుతుంది కదండీ! నెక్స్ట్ ఇదంతా కోనసీమ. గుంటూరు చూద్దామా? ఓకే. ఇదిగోండి. మీలో ఎవరైనా గుంటూరు జిల్లాలో ఉన్న ఏదైనా మండలం పేరు గుర్తుంటే ఇక్కడ చూడండి. పొన్నూరు. పొన్నూరు అనే మండలం మనకి బాపట్ల అనే బ్లాక్‌లోకొస్తుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? తాడికొండ. నేను ఊరికే రాండమ్‌గా కొన్ని సెలెక్ట్ చేసి చెప్తాను. తాడికొండ అనే మండలం మనకి గుంటూరు అనే బ్లాక్‌లోకి వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి. అమరావతి, మంగళగిరి అనే బ్లాక్‌లోకొస్తది. మంగళగిరి కూడా మంగళగిరి అనే బ్లాక్‌లోకొస్తది. దుగ్గిరాల మంగళగిరి, పెదకాకని మంగళగిరి, తాడేపల్లి మంగళగిరి, తుళ్ళూరు మంగళగిరి. ఇవన్నీ కూడా మనకి మంగళగిరి అనే బ్లాక్‌లోకి వస్తది. క్లియర్? నెక్స్ట్ ఆల్‌మోస్ట్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మా ఊరు కూడా చూద్దాం ఒకసారి. ఏంటి సార్ ఊరంటే ప్రాంతీయ అభిమానం అంటారేమో. ఎవరికాళ్ళకి ఉంటది కదండీ! రండి. ఇక్కడ చూడండి ఏలూరు. కైకలూరు అనే మండలము కైకలూరు అనే బ్లాక్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంది మొవ్వ ఇవన్నీ అక్కర్లేదు. ఇదిగోండి. నూజివీడు ఉంది కదండీ! నూజివీడు అనే మండలం నూజివీడు అనే బ్లాక్‌లోకొస్తుంది. ఆగిరిపల్లి సేము. ముసునూరు సేము. నెక్స్ట్ శ్రీకాకుళం, అనకాపల్లి ఇవన్నీ ఉన్నాయండి. విజయనగరము. ఇదిగోండి మా ఏలూరు ఇక్కడుంది. హ్మ్. ఇక్కడ చూసారా? చింతలపూడి అనే మండలం అనేది చింతలపూడి అనే బ్లాక్‌లోకొస్తుంది. కామవరపుకోట, లింగంపాలెం, టీ నరసాపురం ఇవన్నీ కూడా మనకి చింతలపూడి బ్లాక్ నేమ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఏలూరు అర్బను, ఏలూరు రూరల్ ఈ 2 కూడా ఏలూరు అర్బన్ అనే బ్లాక్‌లోకొస్తుంది. నెక్స్ట్ గణపవరం, నడిమర్రు, పెంటపాడు ఇవన్నీ కూడా గణపవరం అనే బ్లాక్ నేమ్‌కొస్తుంది. ఈ విధంగా మీరేం చేస్తారంటే మీ పిల్లలు ఏ స్కూల్‌లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క ముందు మండలం పేరు తెలుసుకోండి. ఆ మండలం పేరు తెలుసుకొని మాత్రమే మీరు ఇక్కడ బ్లాక్ నేమ్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలరవుతుంది. ఇది ఏపీకి సంబంధించింది. అలాగే మీలో ఎవరైనా తెలంగాణ అనుకోండి సేమ్ మీ పిల్లలు చదివే స్కూల్ అనేది ఏ మండలం అని తెలుసుకొని ఆ మండలం పేరు చూసుకొని ముందు డిస్ట్రిక్ట్ దగ్గరికొచ్చేయండి. ఆ డిస్ట్రిక్ట్ దగ్గరికొచ్చి ఇక్కడ మండలం పేరు చూసుకోండి. మా మండలం ఎక్కడుందో చూసుకొని దాని ప్రకారం మీకు ఈ టాస్క్ అనేది ఈజీగా అవుతుంది. నాకు తెలిసి ఈ వీడియో అయితే మాత్రం అందరికి అర్థమైందని చెప్పనుకున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమని ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.